తానే స్థాపించిన కంపెనీ నుంచి బయటకు పంపబడిన ఒక వ్యక్తి అవమానంతో కుప్ప కూలిపోయినా సరే తిరిగి వచ్చి ప్రపంచాన్ని మార్చిన బ్రాండ్ ఎలా నిర్మించాడో తెలుసా? తన పేరైతే స్టీవ్ జాబ్స్. ఈ కథ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఈ రోజు యాపిల్ అంటే ఇన్నోవేషన్ కి సింబల్. కానీ ఆ విజయానికి ముందు అతని జీవితంలో జరిగిన ఒక సంఘటన ఎవరినైనా విరిగిపోయేలా చేస్తుంది. 21 ఏజ్ లో తన స్నేహితుడు స్టీవ్ తో కలిసి ఒక చిన్న గ్యారేజ్ లో యాపిల్ ని ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల యాపిల్ $1,00,00,000 కంపెనీకి ఎదిగింది. ప్రపంచంలోనే పెద్ద ఎంటర్ప్రీనర్ అయ్యారు. కానీ విజయం వచ్చిన కొద్ది కాలానికి యాపిల్ బ్రాండ్తో విభేదాలు మొదలయ్యాయి. 1985లో ఒక షాకింగ్ విషయం అయితే ఎదురైంది. తానే స్థాపించిన యాపిల్ నుంచి స్టీవ్ జాబ్స్ ని బయటికి పంపేయడం జరిగింది. అతను ఆ తరువాత ఇలా అన్నాడు, ది పీపుల్స్ ఐ హైడ్ ఫైర్డ్ మీ అని. 30 ఏళ్ల వయసులో ఈ ప్రపంచం ముందు అవమానపడ్డాడు. తన జీవితానికి అర్థమే లేదనిపించింది. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. కానీ స్టీవ్ జాబ్స్ ఒక విషయం అయితే అర్థం చేసుకున్నాడు. నేను యాపిల్ ప్రేమించాను, ఇంకా నాకు పని మీద ప్రేమ అయితే తగ్గలేదు అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టాడు. నెక్స్ట్ అనే కొత్త కంపెనీని ప్రారంభించాడు. పిక్సర్ అనే చిన్న యానిమేషన్ స్టూడియోని కొనుగోలు చేశాడు. అందరూ పిచ్చివాడు అనుకుని నవ్వారు. తరువాత కొన్ని సంవత్సరాల విషయం ఏంటంటే యాపిల్ కంపెనీ కష్టాల్లో పడింది. అప్పుడు యాపిల్ తానే బయటకు పంపించిన స్టీవ్ జాబ్స్ ని తిరిగి పిలిచింది. తిరిగి వచ్చిన తర్వాత అతను ఐమ్యాక్ తీసుకొచ్చాడు, ఐపాడ్ తీసుకొచ్చాడు, అలాగే ఐఫోన్ కూడా తీసుకొచ్చాడు, ఐప్యాడ్ ని కూడా తీసుకొచ్చాడు. అలా దివాలా తీయబోతున్న యాపిల్ ని ప్రపంచంలోని అత్యంత విలువైన బ్రాండ్స్ తో ఒకటిగా మార్చాడు. ఇక్కడ అసలైన మార్కెటింగ్ లెసన్ ఉంది. స్టీవ్ జాబ్స్ ప్రోడక్ట్ అయితే అమ్మలేదు. స్టీవ్ జాబ్స్ ప్రోడక్ట్స్ సేల్ చేయలేదు. విజన్ ని సేల్ చేశాడు, సింప్లిసిటీని సేల్ చేశాడు, స్టేటస్ ని సేల్ చేశాడు, ఎక్స్పీరియన్స్ ని కూడా సేల్ చేశాడు. జనాలు ఐఫోన్ ని కెమెరా కోసం మాత్రం కొనరు. ఐ మీన్ ఐఫోన్ యూజర్ అనే ఐడెంటిటీ కోసం కొంటారు. గుర్తుపెట్టుకోండి. గ్రేట్ బ్రాండ్స్ డోంట్ సెల్ ఫీచర్స్, దే సెల్ బిలీఫ్స్. చాలా బిజినెసెస్ మా ప్రొడక్ట్స్లో ఏముంది అని చెప్తాయి, కానీ విన్నింగ్ బ్రాండ్స్ మేము ఎందుకు ఉన్నాం అనే దాన్ని చెప్తాయి. మీ బిజినెస్ కూడా మంచి ప్రోడక్ట్ కలిగి ఉండొచ్చు, కానీ మంచి సర్వీస్ కూడా ఇవ్వచ్చు. జనాలు మిమ్మల్ని ఎందుకు గుర్తుంచుకోవాలి? ఒక్కసారి మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. మీ బ్రాండ్ వెనుక స్టోరీ ఏంటి? మీ కస్టమర్స్ మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? మీ బిజినెస్ను కూడా కస్టమర్స్ కేవలం కొనుగోలు చేసే బ్రాండ్గా కాదు, గర్వంగా గుర్తుపెట్టుకున్న బ్రాండ్గా మార్చాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే జస్ట్ మనకి పర్సనల్గా మెసేజ్ చేయండి. విజన్ 360కి మా టీమ్ అయితే మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చెప్పండి.